విజయవాడ సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ఇప్పుడు శ్మశానం చాలా కీలకంగా మారుతోంది. ఎందుకంటే మే 24, 25 తేదీల్లో ఎన్ని అనాథ శవాలను దహనం చేశారు అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ 2 రోజుల్లోనే సాయి కృష్ణను కూడా దహనం చేశారని అతని తల్లి ఆరోపిస్తోంది. అర్ధరాత్రి శ్మశానంలో దహనం చేశారంటూ ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఆ 2 రోజుల్లో కృష్ణలంక స్వర్గపురిలో ఏం జరిగింది, శ్మశాన సిబ్బంది ఏం చెప్పారు, మా ప్రతినిధి రాజేష్ డీటెయిల్స్ అందిస్తారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసు వ్యవహారంలో కీలకంగా భావిస్తున్న విజయవాడ కృష్ణలంక స్వర్గపురిలో పోలీసులు వచ్చాడు. ఇక్కడ డేటాను తీసుకున్నారు. ఇక్కడ పూర్తి స్థాయి విచారణ కూడా చేశారు. ప్రస్తుతం ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు. ఈయన దగ్గర కూడా డేటాను కూడా తీసుకున్నారు. ఏ విషయాలు అడిగారు, ఏమేమి డేటా పోలీసులు తీసుకున్నారు అడిగి తెలుస్తుందో. ఏమేమి మిమ్మల్ని అడిగారు, ఏమేమి డేటా మీ దగ్గర తీసుకున్నారు పోలీసు? అదేనండి, మే 24, 25 తారీఖుల్లో అనాథ బాడీలు ఏమేమి వచ్చాయి అని చెప్పి వివరాలు అడిగి తీసుకున్నాం. అంటే స్పెసిఫిక్గా 2 డేట్లే ఎందుకు అడిగారు? ఆ రోజు ఏమన్నా మీకు ఏమన్నా అన్ఐడెంటిఫైడ్ ఏమైనా బాడీలు వచ్చి జరిగినాయా? అంటే జనరల్గా వస్తూ ఉంటాయి సార్. పైగా మనకి మే నెలలో కొద్దిగా రోడ్డు మీద ఉండేవాళ్ళు వడదెబ్బ తగిలి చనిపోతూ ఉంటారు. మరి నాకైతే తెలీదు. నేను న్యూస్ చూసా, అంతకుముందు న్యూస్ చూసా. దాని ప్రకారం ఏమన్నా వాళ్ళకి ఏమన్నా తెలిసిందేమో మరి డేట్లు, ఆ 2 డేట్లు అడిగి తీసుకున్నారు. ఇంకా ఇంకేం అడిగారు? కేవలం ఈ 2 డేట్లు అడిగారు? ఇంకా మీ దగ్గర చాలాసేపు విచారణ చేశారు మిమ్మల్ని, ఏమేమి అడిగారు? ఇంకా అదేనండి, మీరు అసలు దహనం ఎలా చేస్తారు, ఏం చేస్తారు, ఈ వివరాలన్నీ అడిగి కనుక్కున్నారు. అంటే ప్రతి బాడీకి సంబంధించిన డేటా మీ కంప్యూటర్లో ఎంటర్ చేస్తూ ఉంటారా? ఇప్పుడు ఎవరైతే రక్త సంబంధువులు వాళ్ళు వచ్చి వాళ్ళ వివరాలు ఇచ్చి డీటెయిల్స్ చెప్తారు, వాటికి ఇలా ఉంటుందండి ఫార్మాట్. ఇలా ఉంటుంది సార్. వాళ్ళది ఆధార్ కార్డు తీసుకుంటామండి. చనిపోయిన వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుంటాం. ఇలా ఉంటుంది. మా లోపల కాటికాపురి ఏ రోజు దహనం చేశారు, ఏ ప్లాట్ఫామ్ మీద దహనం చేశారు, ఎవరైతే కాటికాపురి దహనం చేశారో అవన్నీ చూసి వాళ్ళు బాడీ చెక్ చేసుకుని ఓకే అన్న తర్వాత మన దగ్గర పంపిస్తారు. అప్పుడు మేము ఆ డేట్, ఆ పేరు, వివరాలు అవన్నీ ఎక్కించడం జరుగుతుంది. ఆ తర్వాత 2వ రోజు మనం మా లోకల్ ఏరియా ఇన్స్పెక్టర్ గారు సంతకం అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తాం. ఇక్కడ మట్టి చేసినట్టు కాగితం ఇస్తాము. ఇక్కడ మీకు 3 రకాల విధానాలు ఉన్నాయి కదా. స్పెసిఫిక్గా ఎలక్ట్రికల్ ద్వారా కాల్చినటువంటి బాడీల వివరాలు అడిగారు పోలీసులు? స్పెసిఫిక్గా ఎలక్ట్రికల్ అని ఏం అడగలేదండి. అనాథ బాడీల గురించి మాత్రం అడిగారు. జనరల్గా ఏ టైంలో, అంటే టైమింగ్స్ ఎలా ఉంటాయి ఇక్కడ? ఏ టైంలో దహనం చేస్తారు? సాధారణంగా ఇక్కడ దహనం అండి పొద్దున్న 7 నుంచి సాయంత్రం 6 వరకు, అంటే సూర్యాస్తమయంలోపు మన హిందూ శాస్త్రం ప్రకారం ఏదైతే ఉంటుందో ఆ శాస్త్రం ప్రకారం చేస్తూ ఉంటామండి. అంటే మీరు పోలీసులు అడిగిన మే 24, 25, 26 తేదీలో ఆ డేట్లో ఏమైనా అర్ధరాత్రి మీరు ఏమైనా బాడీని కాల్చడం అలాంటి చేశారు? లేదండి, చేయలేదు సార్. ఆ వివరాలు అడిగారు పోలీసులు? మిడ్ నైట్ ఏమన్నా కాల్చి అంటే వాళ్ళని అడిగారండి. ఆ విషయాలు నాకు తెలియదు. మరి నన్ను అడగలేదు. వాళ్ళని ఏం అడిగారు? రాత్రి పూట నేను టేపు చివరి కూర్చున్నా, వాళ్ళు ఇక్కడ కూర్చొని కానిస్టేబుల్ గారు మాట్లాడారు. అంటే 24, 25 తేదీలో మొత్తం ఎంత ఇచ్చారు? ఎంతమంది అనాథ బాడీలు 4 వచ్చాయి సార్. ఆ వివరాలు మొత్తం 24, 25 ఈ 2 స్పెసిఫిక్, ఈ 2 డేట్లోనే డేటాను తీసుకున్నారు. ఈ కేసుకి ఆ 2 డేట్స్ అనేవి చాలా లింక్ అయి ఉన్నాయి కాబట్టి ఆ కేసుకు సంబంధించిన ఆ 2 రోజులు ఎన్ని బాడీస్ వచ్చాయి, ఏ విధంగా ఖననం చేశారని వివరాలు పోలీసు తీసుకున్నారని చెప్తూ ఉన్నారు. ప్రతి డేటాను కూడా ఇక్కడ మనం చూపించారు. ఈ ఫార్మేట్లో, ఇంతకుముందు చూపించిన ఈ ఫార్మేట్లో ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి పూర్తి స్థాయి ఎవిడెన్స్ని ఇక్కడ పొందుపరుస్తారు. కంప్యూటర్లో కూడా ఈ డేటానంతా కూడా ఉంచుతారు. చూడాలి మరి పోలీసులు సేకరించిన ఈ డేటా సాయి కృష్ణ కేసును ఛేదించడానికి ఉపయోగపడుతుందా లేదనేది చూడాల్సి ఉంది. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. స్వర్గపురి అనేది ఈ కేసులో తల్లి ఆరోపిస్తుంది కాబట్టి, కేసులో కీలకంగా మారుతుంది కాబట్టి ఈ డేటా ఈ కేసును ఫర్దర్గా ముందుకు తీసుకెళ్తుందో లేదో చూడాల్సిన అవసరం కనబడుతుంది. కెమెరా పర్సన్ సుబ్బుతో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి. ఇక శ్మశానంలో విచారణ చేసిన పోలీసులు మరి ఏం గుర్తించారు? సిఐ కిషోర్ పూర్తి డీటెయిల్స్ అందిస్తున్నారు. మా ప్రతినిధి రాజేష్ కి ఒకసారి చూద్దాం. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో తల్లిదండ్రులు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ తన కుమారుని కాల్చేసి బూడిద చేశారు, కనీసం బూడిదైనా ఇవ్వనంటూ తల్లి, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ ఫిర్యాదు నేపథ్యంలోనే పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణలంక స్వర్గపురికి పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఇక్కడ మొత్తం డేటా అంతా సేకరిస్తున్నారు. గత మే నెల నుండి ఇప్పటి వరకు ఏదైనా అన్ఐడెంటిఫైడ్, అంటే గుర్తు తెలియని మృతదేహాలు ఇక్కడ ఏమైనా ఖననం చేశారనే వివరాలను కూడా తీసుకుంటున్నారు. ప్రత్యేక అధికారులంతా ఇక్కడికి వచ్చి దానికి సంబంధించిన డేటాను తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ డేటా అత్యంత కీలకంగా మారే అవకాశం కనబడుతుంది. ఈ కేసులో ఈ
డేటా అనేది కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారులను మాట్లాడదాం. సరే, ఏమైనా ఐడెంటిఫై చేశారు ఈ రోజు సాయికృష్ణ కేసుకు సంబంధించిన విషయంలో? ఇక్కడ మీరు ఎలాంటి డేటా సేకరించారు? అదేనండి, అదే ఇప్పుడు వచ్చాము మేము. వచ్చేప్పుడు అంతా కూడా రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాం. మాకు డేట్స్ ఇచ్చారు. ఆ డేట్స్ ప్రకారం ఆ టైంలో ఎన్ని డెడ్ బాడీలు వచ్చినాయి, అలాగే ఎన్ని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీలు వచ్చినాయి, అది ఎవరికి సంబంధించిన బాడీస్ అన్ని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేసి అది రిపోర్ట్ సబ్మిట్ చేస్తామండి. ఈ కేసుకు సాయికృష్ణ కేసుకు సంబంధించి ఏమైనా ఎవిడెన్స్ దొరికే అవకాశం ఉందా? ఆ కోణంలో ఏమన్నా? అదే ఇప్పుడే వచ్చామండి, మొత్తం రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాం. ఇంకా సమాచారం వచ్చిందా మీరు చెప్తామండి. గతంలో అంటే మే నెలలో కానీ మీరు చెప్పినట్టు ఇంతకుముందు ఖననం జరిగిన మృతదేహాలకు సంబంధించి సీసీ ఫుటేజ్ ఏమైనా మీకు లభ్యమే అవకాశం ఉందా? సీసీ కెమెరా ఉన్నాయి ఇక్కడ అసలు? అంటే ఇక్కడ అడిగితే సీసీ కెమెరా లేవంటారండి, అవి కూడా ఒకసారి వెరిఫై చేస్తామండి. చేస్తాం. ఇప్పుడు అంటే వాళ్ళ తల్లి ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఇదే, ఖననం చేశారు తన కుమారుడిని, బూడిదని ఇవ్వమని చెప్తుంది. ఆ కోణంలోనే ఇక్కడ విచారణ జరుగుతుందా? అదే మాకు ఆ విషయాలు తెలియదు. మాకు చెప్పింది ఏంటంటే జస్ట్ ఇక్కడ మాకు ఇచ్చిన డేట్స్ ప్రకారం డెడ్ బాడీలు ఎన్ని వచ్చినాయి, దాంట్లో అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీలు ఎన్ని వచ్చినాయి, అన్ని వాటి మీద వెరిఫై చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఉందా సార్ మొత్తం డేటా వీళ్ళు రాసుకుంటున్నారా? ఉందా కరెక్ట్గానే? ఉందండి, వీళ్ళ దగ్గర డేటా కూడా ఉంది. అన్ని కూడా ఇంకా అప్పుడే పరిశీలిస్తున్నాం. కొంచెం టైం పడుతుందండి అన్ని రికార్డ్ మాకు రావడానికి, మాకు చూసుకోవడానికి. ఖచ్చితంగా మొత్తం డేటా అంతా తీసుకుంటున్నామని చెప్తూ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి అంటే ప్రస్తుతం ప్రాథమికంగానే విచారణ చేస్తున్నాం కాబట్టి ఇంకా చాలా విచారణ చేయాల్సి ఉంది. దానికి అనుగుణంగా వివరాలు వచ్చే అవకాశం కనబడుతుంది. వాస్తవంగా ఈ కేసులో సీసీ ఫుటేజ్ అనేది అత్యంత కీలకమయ్యే అవకాశం ఉండేది. కానీ ఈ శ్మశాన వాటికల్లో గత నెలలో ఇప్పుడు అంటే నిన్నటి వరకు కూడా సీసీ కెమెరాలు లేవు. ఈ రోజు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ సీసీ కెమెరాలు ఉంటే కొత్తలో కొంత ఎవిడెన్స్ దొరికేదని పోలీసులు కూడా చెప్తున్నారు. ఏదైనప్పటికీ విచారణ చాలా వేగవంతం చేస్తున్నారు. స్వర్గపురిలో ప్రస్తుతం పోలీసులు అయితే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వద్ద పూర్తిస్థాయి డేటాను కూడా సేకరిస్తున్నారు. కెమెరా పర్సన్ సుబ్బుతో రాయేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.